హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా మునక్కాయల్ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకొని ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని వాటిని ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉడికిపోయినటువంటి మునక్కాయ ఆనియన్లోనికి ముందుగా మనం మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలండి. సాంబార్ పొడి మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేదంటే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వాటర్లో మిక్స్ చేసి వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. సో సాంబార్ పొడి మనకి కావలసినంత క్వాంటిటీలో యాడ్ చేసుకొని దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మునక్కాయలకు కూడా ఉప్పు సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు దానిలోనికి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అది మరలుతూ ఉన్నప్పుడు చింతపండు రసం అండి. చింతపండు రసం కొద్దిగా తీసుకొని మనకి టేస్ట్కు కావాల్సినంత యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మరల పెట్టుకుంటే సో అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఈ రెడీ అయినటువంటి సాంబార్కి మనం పోపు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా బాణంలోకి ఆయిల్ వేసి దానిలోనికి కొద్దిగా ఇంగువ, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి వేసేసిన తర్వాత ఈ రెడీ అయినటువంటి ఈ పోపుని మనం తయారైనటువంటి సాంబార్లోకి మిక్స్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోనికి తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తయారు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.